ధనవర్షం కురిపించే మొక్క ఇదే. అసలు వదలవద్దు, కోట్లు వచ్చి పడతాయి. మన ఆధునిక జీవితంలో ప్రకృతికి మనకు మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతోంది. ఆకాశాన్ని తాకే భవనాల మధ్య కాంక్రీటు ముంగిట్లో మనం మన మూలాలను మర్చిపోతున్నాం. మన కాళ్ల కింద, మన పెరట్లో మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించే ఎన్నో సంజీవిని మొక్కలు ఉన్నాయని నిజాన్ని మనం విస్మరిస్తున్నాం. అలాంటి ఓ అద్భుతమైన, అపురూపమైన మొక్క గురించి, ఆ మొక్కతో ఏం చేస్తే ధనవర్షం కురుస్తుంది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మన చుట్టూ చాలా మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదు. ఈరోజు మనం తెలుసుకోబోయే మొక్క పేరు నేల ఉసిరి. చాలామంది దీన్ని కేవలం ఒక పిచ్చి మొక్కగా, కలుపు మొక్కగా భావించి నిర్లక్ష్యంగా పీకి పారేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద మహర్షులకు, మన పూర్వీకులకు దీని విలువ బాగా తెలుసు. అందుకే తెలిసిన వాళ్లకు ఇది ప్రకృతి ప్రసాదించిన ఓ దివ్యమైన వరం. ధనవర్షం కురిపించే మొక్క అనే ఆకర్షణీయమైన మాటను అక్షరాలా నిజం చేసే శక్తి దీనికి ఉంది. ఈ మొక్కను గుర్తించడం చాలా సులభం. మన పెరట్లో తేమగా ఉండే గోడల పక్కన, పొలాల గట్ల మీద, పూల కుండీలలో ఇది మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి చాలా సున్నితంగా, చిన్నదిగా ఉంటుంది. దీని ఆకులు చింత ఆకులను పోలి ఉన్నా వాటికంటే చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. ఆ కాండానికి ఇరువైపులా ఉన్న ఆకుల కింద అతి సూక్ష్మమైన ఆకుపచ్చని కాయలు ముత్యాల పూసల్లా బారులు తీరి వేలాడుతూ ఉంటాయి. ఈ ప్రత్యేకమైన అమరిక వల్లే దీనికి ఆంగ్లంలో సీడ్ అండర్ ది లీఫ్ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో దీనిని భూమ్యామలకి అని గౌరవంగా పిలుస్తారు. అంటే భూమిపై మొలిచే చిన్న ఉసిరి అని అర్థం. తమిళంలో కీల నెల్లి అని, హిందీలో భూయ్ ఆమ్లా అని పిలుస్తారు. దీనిలోని చేదు, వగరు రుచులే దీని ఔషధ గుణాలకు కారణం. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలలో దీని మహత్యం ఎందరికో తెలుసు. ఈ అద్భుత మొక్కకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని ముందు తెలుసుకుందాం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక తరతరాల అనుభవం, ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉన్నాయి. ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ప్రయత్నిస్తే కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, ధన వర్షం కురుస్తుంది. ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, సకల జీవరాశికి ప్రాణాధారం గనుక ఆదివారం ఇలా సిద్ధమయ్యాక మీ పెరట్లో ఉన్న నేల ఉసిరి మొక్క వద్దకు మౌనంగా వెళ్ళండి. చెప్పులు లేకుండా నేలపై పాదాలు మోపి ప్రకృతితో మైమైకం అవ్వండి. మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ ప్రకృతి మాత, ఓ నేల ఉసిరి, నాకున్న కష్టాలు పోయి నా జీవితం సంతోషంగా మారడానికి, నన్ను ధనవంతునిగా చేయడానికి నిన్ను స్వీకరిస్తున్నాను అని ప్రార్థించుకొని ఆ మొక్కను వేర్లతో సహా సున్నితంగా, దానికి నొప్పి కలగకుండా పెకిలించండి. ఆ తర్వాత ఇంటికి తెచ్చి ఆ మొక్క వేరును శుభ్రమైన నీటితో కడిగి, తర్వాత మొక్క వేరు భాగానికి కొద్దిగా పసుపు, కుంకుమ అద్దండి. ఆ తర్వాత ఆ మొక్కను పసుపు వస్త్రంలో ఉంచి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను ఎర్రటి దారంతో గట్టిగా చుట్టండి. ఈ మూటను మీ పూజా మందిరంలో ఉంచి ధూపం, దీపం చూపించి మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవిని ప్రార్థించండి. నేల ఉసిరి రూపంలో ఉన్న ప్రకృతి శక్తి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, ప్రతికూల శక్తులను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఆ మూటను మీ ఇంట్లో డబ్బు, బంగారము దాచుకునే బీరువాలో లేదా క్యాష్ బాక్స్లో ఉంచండి. వ్యాపార సంస్థల్లో అయితే గల్లా పెట్టెలో ఉంచవచ్చు. ఈ విధంగా చేయటం వలన నేల ఉసిరి మొక్క యొక్క సానుకూల శక్తి మీ ధనాన్ని ఆకర్షిస్తుంది, అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీ సంపదకు రక్షణగా నిలుస్తుంది. ఇలా పెట్టిన మొక్కను ఏం చేయాలంటే, ప్రతి సంవత్సరం లేదా మొక్క పూర్తిగా ఎండిపోయినప్పుడు పాత మూటను పారే నీటిలో వదిలి
ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది నేల ఉసిరితో చేసే పరిహారం. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, నేల ఉసిరిని ఒక సర్వరోగ నివారిణి అని పిలవటం అతిశయోక్తి కాదు. దీనిలోని ప్రతి భాగం అంటే ఆకులు, కాండము, వేర్లు, పువ్వులు, కాయలు అన్నీ అమూల్యమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా మూత్రపిండాల అనగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక వరం లాంటిది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ఈ రాళ్లను శస్త్రచికిత్స లేకుండానే సహజంగా కరిగించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. అందుకే దీనికి స్టోన్ బ్రేకర్ అనే పేరు కూడా సార్థక నామధేయంగా స్థిరపడింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు నేల ఉసిరి మొక్క సమూలాన్ని అంటే మొత్తం మొక్కను వేర్లతో సహా దంచి 4 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాస్ కషాయం మిగిలే వరకు దీన్ని మంట మీద మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తాగితే మూత్రపిండంలోని రాళ్ళు నెమ్మదిగా కరిగి పొడిలా మారి మూత్రం ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఇది మూత్ర విసర్జనను పెంచి మూత్రనాళాన్ని శుభ్రపరుస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను, మూత్రంలో మంట, చురుకు వంటి సమస్యలకు కూడా ఇది చక్కటి పరిష్కారం. ఇక చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నేల ఉసిరి ఒక నమ్మకమైన స్నేహితుడు. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాపాడుతాయి. దీని తాజా ఆకులను మెత్తగా నూరి కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి గజ్జి, తామర, దురద, దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. సోరియాసిస్, ఎలర్జీ వంటి దీర్ఘకాలిక సమస్యలలో కూడా దీని రసాన్ని అంతర్గతంగా సేవిస్తూ బాహ్యంగా పూతగా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఆకుముద్దను పట్టుగా వేస్తే రక్తస్రావం ఆగి అవి త్వరగా మానుతాయి. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లను రాకుండా నివారిస్తాయి. మన ఆరోగ్యం మొత్తం మన జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అజీర్తి, గ్యాసు, కడుపు ఉబ్బరము, మలబద్ధకము, కడుపు నొప్పి, విరోచనాలు వంటి వాటికి కూడా నేల ఉసిరి బాగా పనిచేస్తుంది. దీని ఆకుల రసాన్ని 1 చెంచా తీసుకొని కొద్దిగా సొంటి పొడి, తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. అతిసార వ్యాధిని, ముఖ్యంగా రక్త విరోచనాలను నియంత్రించడంలో ఇది చాలా బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, జ్వరము, దగ్గు, ఆయాసము అనగా ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలకు ఇది మంచి మందు. నేల ఉసిరి కషాయంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. శరీర నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీని రసాన్ని తేనెతో కలిపి నాకితే పొడి దగ్గు, కఫంతో కూడిన దగ్గు రెండూ తగ్గుతాయి. ఆస్మాతో బాధపడేవారు దీన్ని వాడితే శ్వాసనాళాలు శుభ్రపడి దగ్గుల తీవ్రత తగ్గుతుంది. ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల రసాన్ని 2 చుక్కలు ముక్కులో వేసుకుంటే వెంటనే శ్వాస తేలికగా ఆడుతుంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కూడా నేల ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున దీని ఆకుల రసాన్ని లేదా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తాగటం వల్ల క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే ఇప్పటికే మధుమేహానికి మందులు వాడుతున్న వారు వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని వాడాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే స్త్రీలు నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడిగిన నీళ్లతో అంటే తొలిసారి కడిగిన నీరు పారబోసి రెండోసారి కడిగిన నీటిని తీసుకుని ఆ నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తెల్లబట్ట సమస్యకు కూడా ఇది మంచి ఔషధం. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను పెంచుకోవటం కూడా చాలా సులభం. దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ, ఎరువులు అవసరం లేదు. కుండీలలో లేదా పెరట్లో తేమగా ఉండే ప్రదేశంలో విత్తనాలు చల్లితే చాలు, అవే తేలికగా మెలకెత్తుతూ ఉంటాయి. దీనికి మోస్తరు సూర్యరశ్మి మరియు సాధారణ నీరు సరిపోతాయి. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు వెంటనే ఒక సహజ సిద్ధమైన సురక్షితమైన మందు మన చేతికి అందుబాటులో ఉన్నట్లే. నేల ఉసిరి అనేది కేవలం ఒక కలుపు మొక్క మాత్రమే కాదు,
అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఆయుర్వేద రక్షకుడు. వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనే రసాయన మందుల కన్నా మన పెరట్లో ఉచితంగా సహజంగా దొరికే ఈ అమృతవల్లి ఎన్నో రెట్లు మేలైనది. దానిని గుర్తించి దాని ప్రయోజనాలను తెలుసుకుని సరైన పద్ధతిలో సరైన మోతాదులో ఉపయోగించుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా ఆనందంగా ఉండవచ్చు. అదే కదా అసలైన ధనవంతుల లక్షణం. కాబట్టి ఈసారి మీ పెరట్లో ఈ పచ్చని పసిడి మొక్క కనిపిస్తే దానిని నిర్లక్ష్యంగా పీకి పారేయకండి. దానిని ఓ అపురూపమైన నిధిలా ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించి కాపాడుకోండి. అదే మీకు ఆరోగ్యం అనే ధనాన్ని వర్షిస్తుంది. కోట్లాది రూపాయలతో కూడా కొనలేని ప్రశాంతతను, ఆనందాన్ని మీ జీవితంలో నింపుతుంది. అయితే ఏ గృహ వైద్యాన్ని పాటించే ముందైనా, ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సలహా తీసుకోవటం అత్యంత ముఖ్యం. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. వాటిని విజ్ఞతతో వాడుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటమే మనం చేయాల్సింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. పిచ్చుక స్త్రీల గురించి చెప్పిన 2 కొత్త విషయాలు. వినడానికి చిరాకుగా ఉన్న ఇది నిజం. ప్రతి మగాడు తప్పక చూడాలి. ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఆ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పేవిగా ఉంటాయి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు ఎంతో మందికి నీడను, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడడానికి చాలా చిన్నదే అయినా దాని మనసు మాత్రం హిమాలయాలంతా పెద్దది. సాధారణంగా పక్షులు అంటే తమ గూడు, తమ ఆహారం, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ ఈ పిచ్చుక మాత్రం చాలా ప్రత్యేకం. అడవిలో ఏ జంతువు ఆకలితో ఉన్నా, ఏ చిన్న పక్షిపిల్ల గూటి నుండి కింద పడిపోయినా అది తట్టుకోలేకపోయేది. తన నోటితో పండ్లను తెచ్చి ఆకలితో ఉన్న వాటికి తినిపించేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పక్షులకు నీళ్లు దొరకవు. అప్పుడు ఈ పిచ్చుక కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎక్కడ నీళ్లు ఉన్నాయో కనిపెట్టి వచ్చి మిగతా పక్షులన్నిటినీ అక్కడికి తీసుకుని వెళ్ళేది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఒక నెమలి విలవిలలాడుతూ ఉంటే ఈ పిచ్చుక తన చిన్ని ముక్కుతో ఆ బాణాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. గాయానికి కొన్ని పచ్చని ఆకులను తెచ్చి పెట్టి ఆ నెమలి ప్రాణాలను కాపాడింది. ఇలా తన జీవిత కాలమంతా స్వార్థం లేకుండా కేవలం ఇతరుల కోసమే బ్రతికింది. పుణ్యం అంటే ఏదో గుళ్ళకు వెళ్తే వచ్చేది కాదు. తోటి ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చేదని ఆ పిచ్చుక నిరూపించింది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. భయంకరమైన గాలివాన మొదలయ్యింది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేలమట్టం అవుతూ ఉన్నాయి. ఆ తుఫాను ధాటికి పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. ఈ పిచ్చుక తన గుటిలో ఉన్న చిన్న పిల్లలను తన రెక్కల కింద దాచుకుని కాపాడుకోవాలని చూసింది. కానీ విధి చాలా బలమైనది. ఒక పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా ఆ గూటి మీద పడింది. ఆ ప్రమాదంలో పిచ్చుక తన పిల్లలతో సహా ప్రాణాలు వదిలేసింది. చనిపోయిన ఆ పిచ్చుక ఆత్మ నేరుగా యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు ఆ పిచ్చుక చేసిన పుణ్య కార్యాల చిట్టాను చదివాడు. ప్రభు, ఈ చిన్న పిచ్చుక చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు. ఇది ఒక మనిషి కూడా చేయలేనన్ని సేవలు చేసింది. దీనికి స్వర్గలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు ఆ పిచ్చుకను చూసి మురిసిపోయాడు. ఓ చిన్ని ప్రాణమా, నీ నిస్వార్థ సేవకు నేను ఎంతో సంతోషించాను. నీ పుణ్యఫలం ప్రకారం నీకు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ఇస్తున్నాను. నీవు కోరుకుంటే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీగా పుట్టవచ్చు, లేదా సర్వశక్తివంతుడైన ఒక పురుషుడిగా పుట్టవచ్చు. ఈ రెండిటిల్లో నీకు ఏ జన్మ కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది యముడికి నమస్కరించి ఇలా అంది, స్వామి, మీరు నాకు జన్మను ఇస్తానంటున్నారు.
కానీ నాకు ఏ జన్మ వద్దనిపిస్తోంది. ముఖ్యంగా ఈ భూమి మీద స్త్రీగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే అహంకారంతో నిండిన పురుష జన్మ కూడా నాకు వద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కల్లారా ఒక కథను చూశాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను. నేను ఉండే మర్రి చెట్టు కింద గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కథ వినండి ప్రభు అంటూ ఆ పిచ్చుక చెప్పటం మొదలుపెట్టింది. గౌరీ పుట్టటమే ఎంతో దరిద్రంలో పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే తండ్రి తాగుడుకు బానిసై చనిపోయాడు. నీవు పుట్టాకే మా అరిష్టం మొదలైంది అని ఊరి వాళ్ళంతా ఆ పసిగుడ్డును నిందించారు. తల్లి కూలి పనులకు వెళ్ళి గౌరిని సాకింది. చిన్నప్పటి నుండి గౌరికి ఆటపాటలు లేవు, కొత్త బట్టలు లేవు. 10 ఏళ్ల వయసు నుండే ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమటం, ఓడవటం వంటి పనులు చేసేది. యజమానులు పెట్టే తిట్లు, విసిరేసే పాచి అన్నం తింటూ పెరిగింది. ఆమెకు ఆకలి అంటే తెలుసుగాని కడుపు నిండా తినటం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా సరే ఆమె మనసులో ఏనాడు ఎవరి మీద ద్వేషం లేదు. తనకు దొరికిన ఆ పాచి అన్నంలో కూడా ఒక ముద్ద తీసి నాకు వేసేది. అలా ఆమె కష్టంలోనే పెరిగి పెద్దదయ్యింది. వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతపు జమీందారు గారు మా అడవికి వేటకు వచ్చారు. దారి తప్పి ఆ గ్రామానికి వచ్చిన ఆయనకు గౌరీ కనిపించింది. మురికి బట్టల్లో ఉన్న ఆమె ముఖంలోని తేజస్సు ఆయనను కట్టిపడేసింది. వెంటనే ఆయన మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఊరి పెద్దల ముందు ప్రకటించాడు. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒక అనాథ పిల్ల జమీందారు కోటలోనికి మహారాణిలా వెళ్ళటం అంటే అది ఆమె పూర్వజన్మ సుకృతం అని అందరూ అనుకున్నారు. తల్లి కూడా తన కూతురి కష్టాలు తీరిపోయాయని సంతోషించింది. జమీందారు గౌరిని పెళ్లి చేసుకుని కోటకు తీసుకువెళ్ళాడు. మొదట్లో ఆయన ఆమెను ఎంతో ప్రాణంగా చూసుకున్నాడు. గౌరికి కావలసినవన్నీ సమకూర్చాడు. బంగారము, పట్టు వస్త్రాలు, సేవకులు, ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి కూడా తన భర్తను దైవంగా భావించింది. ఆయనకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ జమీందారుకు ఉన్న కొన్ని వ్యసనాలు బయటపడ్డాయి. ఆయన విచ్చలవిడిగా జోదం ఆడటం, తప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తి అంతా కరిగిపోవటం మొదలయ్యింది. ఉన్న పొలాలు, ఇల్లు, నగలు అన్నీ అప్పుల పాలయ్యాయి. చివరికి కట్టుకున్న బట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో జమీందారు తన తప్పును ఒప్పుకోకుండా గౌరి మీద పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకున్న ముహూర్తం బాగోలేదు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే నా దరిద్రం మొదలగింది. నీవు ఒక దరిద్రపు గొట్టుదానివి. నీ పాదం మా కోటలో పెట్టాకే నా సర్వస్వం పోయింది అని ఆమెను అందరి ముందు అవమానించాడు. గౌరి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి, ఆస్తి పోతే పోయింది, మనం కష్టపడి బ్రతుకుదాం, నన్ను వదిలివేయకండి అని బ్రతిమలాడింది. కానీ ఆయన వినలేదు. నీ వల్ల పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించాలంటే నేను ఒక ధనవంతుడి కూతురిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే గౌరిని మెడపెట్టి బయటకు నెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ధనవంతురాలిని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి అలా నడి రోడ్డు మీదకు తోసేసరికి గౌరికి దిక్కుతోచలేదు. తన తల్లి దగ్గరకు వెళ్దామంటే అప్పటికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఊరిలోనికి వెళ్తే ఆ ఊరి మగవాళ్లంతా ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం మొదలుపెట్టారు. ఇక్కడే నేను స్త్రీల గురించి చెప్పే మొదటి చెత్త విషయం ఉంది స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే సమాజం ఆమెను ఆదుకోదు. పైగా ఆమెలో తప్పు వెతుకుతుంది. భర్త వదిలేశాడంటే ఈమెలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఈమె వ్యక్తిత్వం బాగోలేదు, అందుకే ఆయన వదిలేశాడు అని ముద్ర వేస్తారు. ఊరిలోని మగవాళ్ళు ఆమె చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు నీడ ఇవ్వటం కోసం కాదు, ఆమెను అనుభవించటం కోసం. ఒకప్పుడు మహారాణిలా చూసిన కళ్ళే ఇప్పుడు ఆమెను నీచంగా చూశాయి. వీధుల్లో వెళ్తూ ఉంటే అసభ్యకరమైన సైగలు చేసేవారు. భర్త లేని దానివి కదా, మా దగ్గరకు రా, నిన్ను బాగా చూసుకుంటాం అని ముఖం మీదే అడిగేవారు. అది విన్నప్పుడు గౌరి గుండె తరుక్కుపోయేది. ఆమె గౌరవంగా బతకాలని చూస్తూ ఉంటే ఈ మగ సమాజం ఆమెను బజారు మనిషిని చేయడానికి సిద్ధపడింది. ఇంకో రెండో చెత్త విషయం ఏమిటంటే స్వామి,
పురుషులు తమ అహంకారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆ జమీందారు రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ గౌరి మాత్రం ఆకలితో అలమటిస్తోంది. ఒక మగవాడు స్త్రీని వదిలేస్తే సమాజం అతన్ని ఏమీ అనదు. కానీ ఒక స్త్రీ అనాథగా మిగిలిపోతే ఆమె మీద పడి ఏడవడానికి అందరూ వస్తారు. గౌరీ ఒక పూట తిండి కోసం కూలి పనికి వెళ్తే అక్కడ కూడా యజమానులు ఆమెను తప్పుడు చూపులతోనే వేధించేవారు. నువ్వు నాకు లొంగిపోతేనే నీకు పని ఇస్తాను అని షరతులు పెట్టేవారు. ఒక పక్క ఆకలి, మరో పక్క అవమానం. గౌరి ఏడుస్తూ నేను ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒక స్త్రీగా పుట్టడం అంటే ఇంత నరకమా అని నాకు అప్పుడే అనిపించింది. ఆమె తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడ్చింది. చిన్నప్పుడు తిండి లేక ఏడ్చాను, ఇప్పుడు గౌరవం లేక ఏడుస్తున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? కేవలం ఆడదానిగా పుట్టటమే నా పాపమా అని ఆకాశం వైపు చూస్తూ అరిచింది. ఆమెకు ఆకలి వేస్తూ ఉంటే తినడానికి అన్నం లేదు, దాహం వేస్తూ ఉంటే నీళ్లు ఇచ్చే నాథుడి లేడు. ఊరి చివర ఉన్న ఆ చెట్టు దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడికి వచ్చిన మగవాళ్ళు కూడా ఆమె ఆకలిని తీర్చటం కంటే ఆమె శరీరాన్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ నీచమైన చూపులను భరించలేక గౌరి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. చివరికి నిరసించిపోయి ఆ చెట్టు కిందనే ఒరిగిపోయింది. ఆమె చనిపోయే క్షణంలో కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని మొక్కుకుంది. ఆమె ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న మగవాళ్ళు ఆమె చనిపోయిందని బాధపడలేదు. ఈ శవం మీద ఉన్న చిన్న చిన్న నగల కోసం గొడవ పడ్డారు. ఇది మనుషుల నైజం స్వామి, ఇది మగవారి బుద్ధి. ఇప్పుడు చెప్పండి ధర్మరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టాలి? స్త్రీ అంటే కేవలం పురుషుడి అవసరాలు తీర్చే వస్తువా? ఆమెకు మనసు ఉండదా? ఆమె కష్టాలకు విలువ ఉండదా? ఒక మగవాడు ఎన్ని తప్పులు చేసినా సమాజం క్షమిస్తుంది, కానీ ఆడది ఏ తప్పు చేయకపోయినా నిందలు మొయ్యాలి. ఆమె విజయం సాధిస్తే వెనుక ఎవరో మగవాడు ఉన్నాడు అంటారు. ఆమె ఓడిపోతే ఆమె చేతగానిది అంటారు. మగవాడికి అహంకారం ఎక్కువ, స్త్రీకి కన్నీళ్లు ఎక్కువ. ఈ భూమి మీద మానవత్వం చచ్చిపోయింది. మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం మానేశారు. స్వార్థం, కామం, అహంకారం, వీటితోనే మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను. పురుషుడిగా పుడితే నాకు అహంకారం వస్తుందేమో, మళ్ళీ నేను కూడా ఇంకొక గౌరిని ఏడిపిస్తానేమో అన్న భయం నాకు ఉంది. స్త్రీగా పుడితే ఆ కష్టాలను భరించే శక్తి నాకు లేదు. అందుకే నాకు ఈ 2 జన్మలు వద్దు. నేను పక్షిగా ఉన్నప్పుడు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యాన్ని నాకు ప్రసాదంగా ఇచ్చి ఈ జనన మరణ చక్రం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యండి. నాకు మోక్షం ప్రసాదించండి. ఆ భగవంతుడి పాదాల దగ్గర శాశ్వతంగా ఉండేలాగా దీవించండి అని వేడుకుంది. పిచ్చుక చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. సృష్టి శాసించే యముడు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిచ్చుక భూమి మీద ఉన్న ఇంత పెద్ద సత్యాన్ని గ్రహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యముడు ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఓ పుణ్యాత్మురాలా, నీవు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మనుషులు తమ బుద్ధిని మార్చుకోనంతకాలం భూమి మీద నరకం ఉంటూనే ఉంటుంది. స్త్రీని గౌరవించని జాతి ఎప్పటికీ బాగుపడదు. పురుషులు తమ అహంకారాన్ని వీడనంతకాలం శాంతి ఉండదు. నీవు మనిషిగా పుట్టి ఈ బాధలు అనుభవించటం నాకు ఇష్టం లేదు. నీవు కోరుకున్నట్లే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు మాయా ప్రపంచం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యమైపో అని వరమిచ్చాడు. వెంటనే ఆ పిచ్చుక ఆత్మ ఒక దివ్యమైన కాంతిగా మారి ఆకాశంలోనికి కలిసిపోయింది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. మనం మగవారిగా పుట్టినందుకు గర్వపడటం కాదు, మన ప్రవర్తనను మార్చుకోవాలి. జమీందారులా తన తప్పులను భార్య మీదకు నెట్టివేయటం పురుష లక్షణం కాదు. కష్టకాలంలో భార్యకు వెన్నెముక్కల నిలబడడమే నిజమైన మగతనం. అలాగే సమాజం కూడా ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ఆమెను వేధించటం కాకుండా ఆమెకు రక్షణ కవచంలా నిలబడాలి. పిచ్చుక చెప్పిన ఆ 2 చెత్త విషయాలు మనల్ని ఆలోచింపజేయాలి.
మగవాడు తన విజయాన్ని తనది అనుకుంటాడు, తన ఓటమిని మాత్రం స్త్రీ మీదకు నెట్టేస్తాడు. ఇది మొదటిది. రక్షణ లేని స్త్రీని చూస్తే సమాజం సానుభూతి చూపదు, సదా దాన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. ఇది రెండవది. ఈ రెండు దుర్గుణాలు మన సమాజం నుండి పోవాలి. స్త్రీని గౌరవించే సమాజం మాత్రమే సుభిక్షంగా ఉంటుంది. నేటి కాలంలో కూడా ఎంతోమంది గౌరీలు మన కళ్ళ ముందే కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. భర్తల వేధింపులకు, సమాజపు నీచపు చూపులకు బలైపోతూ ఉన్నారు. అహంకారంతో నిండిన మగవాళ్ళు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆడవారిని బలి చేస్తూ ఉన్నారు. ఇది మారాలి. ప్రతి మగాడు తన ఇంట్లో ఉన్న స్త్రీని ఒక దేవతలా కాకపోయినా కనీసం తనతో సమానమైన మనిషిగా చూడాలి. ఆమె మనసును, ఆమె కష్టాన్ని గుర్తించాలి. అప్పుడే ఆ పిచ్చుక అడిగిన మోక్షానికి ఒక అర్థం ఉంటుంది. ఈ కథ మన కళ్ళు తెరిపించాలి. స్త్రీల పట్ల మన దృక్పథం మారాలి. అప్పుడే ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఉంటుంది. నమ్మకమే మనకు బలం. ఆ నమ్మకంతోనే మనం మార్పు వైపు అడుగులు వేయాలి. చివరిగా ఒక్క మాట, స్త్రీ ఓర్పుకు హద్దు ఉంటుంది. ఆమె సహనాన్ని పరీక్షించకండి. ఆమె కన్నీరు పెట్టిన ఇల్లు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. మగవాళ్ళు తమ అహంకారాన్ని పక్కన పెట్టి స్త్రీలోని గొప్పతనాన్ని గుర్తించినప్పుడే ఈ భూమి ఒక స్వర్గంలా మారుతుంది. పిచ్చుక చెప్పిన ఆ నిజాలను మనం అబద్ధాలుగా మార్చే రోజు రావాలని కోరుకుందాం. అంటే స్త్రీలు గౌరవించబడే, పురుషులు తమ తప్పులను ఒప్పుకునే ఒక కొత్త సమాజం రావాలి. అప్పుడే మానవ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఈ కథ ప్రతి మగాడి గుండెను తాకి వారి ఆలోచనల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం.